హాయ్ ఫ్రెండ్స్, ఇదే కొత్త డిఎస్పి కిట్. ఏం డిఎస్పి కిట్ అంటున్నావు ఎటు భయ్యా? ఇదేదో బోర్డు లాగా ఉంది. డిఎస్పి అంటే ఫ్యూటెక్ డిఎస్పియో జీటెక్ డిఎస్పియో కాదు. డిఎస్పి అంటే డిఎస్పి ఫుల్ ఫామ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. డిఎస్పి కిట్ అంటే భయ్యా కలర్ డిఎస్పియా లేకపోతే ఇదా అని అడుగుతున్నారు. ఆ పేరు అలా మోగేస్తుంది కానీ డిఎస్పి కాదు. ఫ్యూటెక్ FT008 జీటెక్ కలర్ డిస్ప్లే, ఓకేనా? అలాగే ఇది కూడా ఎమ్రానిక్స్ కంపెనీ, పక్కా చెన్నై మేకు. ఇతను అసలు రిమోట్ కిట్స్ రాకముందే ఇతను డిజైన్ చేశాడు. బ్యాడ్ లక్ ఏంటంటే కొద్దిగా యాటిట్యూడ్ వల్ల వాటి వల్ల కొద్దిగా ఇబ్బంది పడి అతన్ని తొక్కేశారు అందరు కలిపి. ఎనీవేస్, అతని పర్సనల్ మనకు అనవసరం. అయితే నేను దీన్ని ఇంకా టెస్ట్ చేయలేదు. దీనికి ఏమేమి ఉన్నాయో చూద్దాము. DTS HD, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ డిజిటల్, డాల్బీ ప్రోలాజిక్ 2, స్టీరియో 2.1, మ్యూజిక్ 5.1, మూవీ 5.1, ఇవన్నీ మోడ్స్, రిమోట్ ద్వారా మోడ్స్. రిమోట్ కూడా నార్మల్ రిమోటే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మనకు ఒకవేళ పోయినా పనిచేస్తుంది. డిస్ప్లే మాత్రం ఎవ్వరు ఇవ్వలేని, ఈవెన్ ఆస్ట్రా కిట్ కూడా దొరకలేనంత పెద్ద డిస్ప్లే ఇచ్చారు. అండ్ వెనకాల ఇది చూస్తే మన FT003 లాగే ఉందన్నమాట. కానీ ఏంటి అసలు, దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఆ డిస్ప్లే. చాలా పెద్ద డిస్ప్లే. ఇప్పటి వరకు అంటే ఇది చూడడానికి ఇంచుమించు మన ఫ్యూటెక్ FT008 అంతా బ్లూ కలర్ది ఎలాగుందో ఇది OLED డిస్ప్లే అనమాట. ఇక్కడ మీకు చూసినట్టయితే మన మోడ్స్ నొక్కితే, రిమోట్లో మోడ్లు నొక్కితే స్టీరియో, మ్యూజిక్, మూవీ, ప్రోలాజిక్ 2, ఓకే. అలాగే మనం ఏ మోడ్లో ఉన్నాం, USB, బ్లూటూత్, FM, AUX, ఆప్టికల్, కోయాక్సిల్, ARC, HDMI. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మీకు AC3, DTS, నెక్స్ట్ PCM. AC3 మ్యాక్సిమం డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే AC3 వస్తుంది. DTS ఫైల్ ప్లే చేసినప్పుడు మాత్రం ఇది ప్లే అవుతుంది, ఓకే. అండ్ బ్యాక్ ప్లేట్ సేమ్ మన FT003 ఎలాగుంటుందో అలాంటి బ్యాక్ ప్లేటే. మనకి ఏమంటారంటే దీనికి ఆక్స్ రెండు ఆక్స్లు, రెండు కోయాక్సిల్స్ ఇవ్వడం జరిగింది. HDMI RC కూడా ఇచ్చారు. అయితే దీనికి CEC కనెక్ట్ అంటే ఏంటి? మన టీవీస్కి HDMI CEC అని ఉంటుంది. అది నొక్కితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా టీవీ రిమోట్తో మర్జ్ అయిపోతుంది అనమాట. అయితే దాంతో మర్జ్ అవుతుంది ఏంటి అనేది చూశాక నేను మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకవేళ అలాగైతే మన సౌండ్ బార్ లాగే టీవీ నుంచి అవుట్పుట్ ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం కూడా జరుగుద్ది. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా దీని మెయిన్ మదర్ బోర్డ్ ఇదే అనమాట, హార్ట్. ఆస్ట్రా కిట్కి కూడా ఇలాంటిదే పెద్దది వస్తుంది. FT003 కూడా ఇలాంటిదే ఒకటి వస్తుంది. అలాగే DSP కిట్కి కూడా బ్యాక్ సైడ్ అలాగ వస్తుంది. ఇదే హార్ట్, ఇదే మన మెయిన్ అనమాట. దీంట్లో ఏ ప్రాసెసర్ పోయినా మనకు ఆడియో రాదు. చాలామంది ఏమనుకుంటారంటే డిస్ప్లే పోయింది అంటారు, కానీ దీంట్లో ఏమైనా కంప్లైంట్లు వస్తే అప్పుడు డిస్ప్లే సంబంధించిన ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. అలాగే దీనికి వస్తే చూడండి, చాలా అంటే కొంచెం వెరైటీగా ఉంది కదా ఇది. ఎస్, ఇది HDMI RC, ఆప్టికల్, కోయాక్సిల్స్, అవేమో AUX. PCB కూడా మన FT003 ఎలాగుంటుందో అలాగే ఉంది. PCB పెద్ద క్వాలిటీ PCB ఏం కాదు, అంత క్వాలిటీ అదేం లేదు, కానీ పర్లేదు. ప్రైస్ కూడా అంటే ఒక డాల్బీ కిట్ ప్రైస్లో రావాలి. డాల్బీ అంటే ఇది ఒకటి కొంచెం తక్కువ, అంటే కొంచెం అందుబాటు ధరలో వచ్చింది. ఎప్పటి నుంచి రప్పిద్దామంటే నాకును సెల్లర్కి అసలు మ్యాచ్ అవ్వక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడి ఎట్టికేలక తీసుకున్నాను, చూడాలి. అండ్ అలాగే ఈ డిస్ప్లేకి బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి మనం సోల్డర్ చేసుకోవాలి, సోల్డర్ చేసుకుంటే అయిపోతుంది. అయితే మళ్ళీ ఇంకేంటంటే నాకు మళ్ళీ ప్యానల్ ఇప్పుడు సడన్గా ఒక కస్టమర్కి నచ్చి యాంప్లిఫైర్ చేయమంటే చేయడానికి కూడా ప్యానల్ కూడా రెడీ చేసి తెప్పించుకున్నాను, చూపిస్తా. అందుకే ఇది కొంచెం లేట్ అయినా అవుతుంది. జనాలు మరి ఇష్టపడితే నేనేం చేయలేను, చేసిస్తాను. ఏ విధంగా కూడా మనం తగ్గకూడదు. ఇదే అనమాట ఫ్రంట్ డిస్ప్లే ప్యానల్. చూసారా, స్టాండ్ బై, ఇన్పుట్, ఎఫెక్ట్, ప్లే, నెక్స్ట్ ఇలాగనమాట. సో ఇది ఎమ్రానిక్స్
TX110A. దీని పవర్ సప్లై వచ్చేటప్పటికల్లా 9 వోల్ట్ 2 యాంపియర్తో రన్ అవుతుందని కస్టమర్ చెప్పారు, అదే సెల్లర్ చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే 12 వోల్ట్ 2 యాంప్తో కూడా అవుతుంది. కానీ 12 వోల్ట్ 2 యాంప్ అయితే మ్యానుఫ్యాక్చర్ ఒప్పుకోవట్లేదు. 9 వోల్ట్ 2 యాంపియర్ AC ఆర్ DC రెండాట్ల మీద రన్ అవుతుంది అన్నారు. సో దీని పర్ఫార్మెన్స్ ఎలాగుంది ఏంటి అనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయినా లేదంటే త్వరలో అయినా అప్డేట్ చేస్తాను. ప్యాకింగ్ ఏం పెద్ద గొప్పగా ఏమీ లేదు. ఈ కవర్లు వేసేసి రబ్బర్ బ్యాండ్లు వేసి పెట్టారు లోపల, ఒక స్మాల్ థర్మాకాల్ పెట్టి. అదొకటి నాకు డిసాటిస్ఫాక్షన్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ PCB నాకైతే డిస్ప్లే నచ్చింది, అందుకే నేను బుక్ చేయడం జరిగింది. మరి అవుట్పుట్ పర్ఫార్మెన్స్ అయితే తమిళనాడు వాళ్ళు ఓ అంటున్నారు. మరి అంత సీన్ ఉంటే మనం కూడా అప్లోడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.